అనంతపురం జిల్లా మార్నేపల్లిలో కిడ్నాప్ కలకలం రేగింది. బాలుడిని ఎత్తుకెళ్తుండగా కిడ్నాపర్కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. 3 ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్తుండగా గ్రామస్తులు వెంటపడి కిడ్నాపర్లలో ఒకరిని పట్టుకున్నారు. మరో 2 పరారయ్యారు. కిడ్నాపర్ను చెట్టుకు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత కిడ్నాపర్ను పోలీసులకు అప్పగించారు. దావలో ఊరుకుతున్నాను సార్, ఎవరు లేరు. పెట్రోల్ బంక్ ముందర ఏదో నల్ల సర్పాలు వేసుకున్నాడు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎవరే కిడ్నాపర్లు, ఎక్కడి వారు? బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన యువకుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కిడ్నాప్ కు పాల్పడిన వ్యక్తి ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనికి తెలుగు భాష రావడం లేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. హర్యానా లేదా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అతనికి సంబంధించిన ఆధారాలు అయితే ఇప్పటి వరకు పోలీసులకు లభ్యం కాలేదు. అయితే ఈ కిడ్నాప్ కు ప్రయత్నించిన యువకుడు గత 2-3 రోజులుగా మార్నేపల్లితో పాటు గుత్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో పలు గ్రామాల్లో సంచరించినట్లు కూడా పోలీసుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం 3 సంవత్సరాల బాలుడిని మార్నేపల్లి గ్రామంలో ఉన్న బాలుడిని కిడ్నాప్ కు ప్రయత్నించారు. దీన్ని గమనించిన బాలుడి తండ్రి, బాలుడు తల్లిదండ్రులు గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లారు. మొదటగా కిడ్నాప్ చేస్తున్నట్లు బాలుడు తల్లి గుర్తించి సమాచారం అందించారు. 3 సంవత్సరాల తన కుమారుడిని కిడ్నాప్ కు ప్రయత్నిస్తున్నారు, ఎత్తుకుని వెళ్తున్నారంటూ కూడా గ్రామస్తుల దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామస్తులు వెంటబడి కిడ్నాపర్ నుంచి కూడా బాలుడిని రక్షించారు. అనంతరం చెట్టుకు కట్టేసి కూడా చితుకుబాదారు. కిడ్నాప్ పాల్పడడానికి వ్యక్తిగత కక్షలు లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అయితే కిడ్నాప్ పాల్పడిన వ్యక్తి ఒక్కోసారి ఒక్కో సమాధానం చెప్పడంతో పోలీసులు కూడా పలు కోణాల్లో విచారిస్తున్నారు. కిడ్నాప్ కు పాల్పడిన వ్యక్తికి మతిస్థిమితం లేనట్లు కూడా పోలీసులు మీడియాకు సమాచారం అందించారు. ఇతను ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తి 3-4 రోజులుగా ఇదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. మతిస్థిమితం లేకనే ఈ తరహా చర్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు 3 సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ కు చేసినట్లు కూడా గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం గుత్తి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుమిత్ర. రైట్, థాంక్యూ.